ఇప్పుడు స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయాలా లేదా అని చాలా మందికైతే ఉంటుంది. సో, ఇప్పుడైతే క్లియర్‌గా కట్ చేసుకుందాం. ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఆల్ టైమ్ హైకైతే ఎళ్ళిపోయింది. సెన్సెక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ. ఇప్పుడైతే స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయాలా లేదా అనేది చూసుకుందాం. అసలు స్టాక్ మార్కెట్ ఎందుకు పెరిగింది? ఎందుకు తగ్గుతుంది అని తెలుసుకుందాం. వెల్స్ అంటారు. ఫారిన్ ఇన్‌స్టిట్యూట్స్ అంటారు. ఆళ్ళు పెడితే మనకు తగ్గిద్ది. ఆళ్ళు తీసేస్తే మనకి ఏముండవనమాట. ఈ టెక్నికల్ అనాలిసిస్ ఇయన్నీ వేస్టు. ఇప్పుడు టెక్నికల్ అనాలిసిస్‌లని పెట్టి కొన్ని ఉన్నాం. అక్కడ ఫారెనోళ్ళు తీసేస్తారు. అప్పుడేం చేస్తారు? సో, ఇయన్నీ వర్కౌట్ అవ్వవు. మొన్నంతా దగ్గర చేసేది ఫారెన్ అంట. అమెరికాను, ఈ జపాన్ వోళ్ళు పెడతారు కదా! ఈళ్ళని డెల్స్ అంటారు. ఇండియాలో ఆళ్ళని ఫైల్స్ అంటారు. మన ఇండియాలోనే డెల్స్ అంటారు. సో, చాలా మంది ఇక్కడ ఎన్నో ఉంటారు. ఈ ము ఈ 5 రోజుల్లోనే ఆళ్ళు 15,000,00,00,000 పెట్టుబడైతే పెట్టారు. దాని ద్వారా మార్కెట్ అయితే పెరిగింది. ఇప్పుడు అమెరికాకి, చైనాకైతే కాంపిటీట్ నడుస్తుంది కదా! అమెరికా ఎక్కువ టాక్స్ అయితే చైనాకి విధించింది. సో, దాంతో గొడవైతే అవుతుంది. ఇప్పుడు సేఫ్ జోన్‌లో ఉన్నది ఎవరు? ఇండియా. సో, ఇండియాకి పెట్టుబడులైతే వస్తున్నాయి. దాని ద్వారా మనకి మార్కెట్ అయితే పెరుగుతుంది. అర్థమైంది కదా! ఆ! ఇప్పుడు ఇప్పుడు నిఫ్టీ చూస్తే ఆల్ టైమ్ హైలోకెళ్ళింది. సెన్సెక్స్ చూసినా ఆల్ టైమ్ హైలోకెళ్ళింది. బ్యాంక్ నిఫ్టీ అయితే మామూలుగా ఆల్ టైమ్ హైలోకెళ్ళింది. సెన్సెక్స్ చూసినా ఆల్ టైమ్ హైలోకెళ్ళింది. బ్యాంక్ నిఫ్టీ అయితే మామూలుగా ఆల్ టైమ్ హైలోకెళ్ళింది. అసలు మార్కెట్‌లు ఎట్లా పనిచేస్తాయనేది చూద్దాం. ఇప్పుడు 22 ఉండిద్ది. మళ్ళీ ఆళ్ళు తీసేస్తారు. ఫారిన్ ఇన్స్టిట్యూట్ మళ్ళీ సేల్ చేస్తారు మన స్టాక్స్‌ని. అప్పుడు మళ్ళీ తగ్గిపోద్ది. మళ్ళీ 21కి వచ్చేస్తుంది. అంటే నేను నిఫ్టీని ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మళ్ళీ 20 మళ్ళీ పెరిగిద్ది. మళ్ళీ 2 మంత్స్‌లో మళ్ళీ తగ్గిపోద్ది. మళ్ళీ 23కి వచ్చేస్తుంది. ఇట్లా జరిగిద్ది. 24 ఇప్పుడొచ్చిందంటే ఇప్పుడు 24లో ఉంది కదా! ఇప్పుడు మనం బై చేసామంటే తర్వాత కొన్నైతే స్టాప్ లాస్‌లు పెట్టుకొనైతే కొన్ని మెయింటైన్ చేసుకోవాల్సొచ్చిద్ది. అంటే ఒక లాంగ్ టర్మ్ వోళ్ళకైతే ఏ బాధ ఉండదు. ఎప్పుడు కూడా ఏ బాధ ఉండదు. సో, షార్ట్ టైము ఇంట్రా డే ఇట్లా చేస్తుంటారు కదా! వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ అప్పు ఎప్పుడు తీస్తారో ఆళ్ళకి తెలీదు. తీసేసారంటే మనమైతే ఏం చేయలేము. సో, లాంగ్ టైమ్ చేసిన వాళ్ళకి వారన్ బఫెట్ ఓ మాట చెప్తా ఉంటారు. పక్కన వాళ్ళు కొంటూ ఉంటుంటే మనం అమ్మమని చెప్తాడు. పక్కన వాళ్ళు అమ్ముతుంటే మనల్ని కొనమనేది చెప్తాడు. సో, అదే ఫార్ములాలో ఇప్పుడు ఆల్ టైమ్ హైలోకెళ్ళినయన్ని. చాలా మందైతే మీకు ప్రాఫిట్స్ వస్తే బుక్ చేసుకోండి. ప్రాఫిట్ రానోళ్ళు మాత్రం వెయిట్ చేయండి. ఇప్పుడైతే తొందరలో అయితే ఎక్కువ శాతం అయితే బై చేయొద్దు. వెయిట్ చేసి ఒక 4, 5 సార్లుగా బై చేయండి. ఒక 50,000 పెడదాం అనుకుంటే 10, 10 ఒక వారానికి 10, ఒక్కో వారానికి 10 అట్లయితే పెట్టండి. సో, దాని ద్వారా అయితే మనకి ఏ లాస్ అనేది ఉండదు. ఇంట్రా డే చేసేవాళ్ళు గాని, ఇట్లా చేసేవాళ్ళు మాత్రం రిస్క్ అయితే ఉండిద్ది. ఇప్పుడు ఆల్ టైమ్ హైలోకెళ్ళింది కదా! మళ్ళీ తగ్గిద్ది, మళ్ళీ పెరిగిద్ది. సో, దీనికైతే భయపడాల్సిన అవసరం లేదు. కొన్ని మంచి స్టాక్స్ చూసుకునేదే పెట్టుకోండి. ఇట్లాంటి పెడుతున్న మేము ఎఫర్ట్స్‌కైతే ఒక లైక్ అయితే ఎయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. థాంక్ యూ. మళ్ళీ ఈ వీడియోలో మళ్ళీ కలుద్దాం. డైలీ అప్డేట్స్ ఉంటాయి ఈ ఛానల్స్‌లో. థాంక్ యూ.